గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన ఈ తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయనా, మీరే మాట్లాడమని వినిగ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ప్రభు ధైర్యం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. వాక్యం మా హృదయంలో స్థిరపరచబడ్డానికి సహాయం దయచేయండి ప్రభువా నాయనా. సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ప్రభువా నాయనా, లోకం, శరీరం, పాపం నుంచి, తప్పుడు బోధల నుంచి ప్రభువా నాయనా విడుదల పొందడానికి కావలసిన ప్రభువా నాయనా జ్ఞానం దయచేయమని ప్రభువా నాయనా, ఇవన్నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఆత్మీయమైన మేళ్లతో నింపమని ప్రాధేయపడుతూ ప్రభువా నాయనా, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఒక చిన్న పక్షి ఒక చిన్న కిటికీలో కొంత ఆహారం ఉంటే ఆ ఫుడ్ని తినడానికి ఆ పక్షి ఎగురుకుంటూ వస్తుంటే మధ్యలో ఒక నెట్ తగిలి, అంటే వలలో చిక్కుకుపోయింది. ఒక వల ఉంది మధ్యలో, అందులో చిక్కుకుపోయింది. బయటికి రాలేక కొట్టుకుంటా ఉంది. అయితే పిల్లలు కొంతమంది అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఆ పక్షిని కొట్టుకుంటూ ఉంటే చూసి వాళ్ళంతా వచ్చి అయ్యో అందులో చిక్కుకుపోయిందని చెప్పి దగ్గరికి వెళ్ళి దాన్ని విడిపించడానికి ట్రై చేశారు. అయితే అది దగ్గరికి వెళ్తా ఉంటే భయపడి ఇంకా ఇది అవుతుంది. అయితే స్లోగా దాని దగ్గరికి వెళ్ళి దానికి ఏమి హాని చేయమన్న విషయం దానికి అర్థమయ్యేటట్లు చేసి స్లోగా నెట్ని కట్ చేస్తే అది ఇంకా కొట్టుకోవడం వలన ఎక్కువగా ఇంకా చిక్కుకుపోయింది. చాలా ఒక గంట శ్రమిస్తే కానీ వాళ్ళంతా కలిసి ఆ పక్షికి విడుదల చేయలేకపోయారు. సో ఎప్పుడైతే ఆ పక్షికి విడుదల దొరికిందో వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. చూడండి, మా క్రైస్తవ జీవితంలో చాలా మనల్ని బంధించడానికి, మనకు ఆటంకాలు క్రియేట్ చేయడానికి, క్రైస్తవ జీవితం జీవించకుండా చేయడానికి అనేకమైనటువంటి ఆటంకాలు క్రైస్తవ జీవితంలో మనకు దొరుకుతాయి. అంటే ఎలాగంటే ఈ ఆటంకాలు మనకు కనబడతాయి అంటే మనల్ని దేవుని జీవితం, క్రైస్తవ జీవితం జీవించకుండా చేస్తాయి అని అంటే రకరకాలు. పాపం అవ్వచ్చు, లోకం యొక్క ఆకర్షణలు, మన శరీరం మనల్ని లోకపు ఆకర్షణల వైపు, పాపం వైపు ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ యొక్క వాటిలంటే శరీరానుసారమైన జీవితంలో చిక్కుపడిపోతూ ఉంటాం. ఇంకా మనం చూస్తే తప్పుడు బోధలు ఇవి కూడా మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గలతీ సంఘంలో మనం చూస్తే అటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే యూద మతం నుంచి యేసు ప్రభు వారిని అంగీకరించి సంఘంలో ఉంటున్నారో అటువంటి వాళ్ళు చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకుంటే, కృపని నమ్ముకొని, అంటే
యేసుప్రభు అని నమ్ముకుంటే అయిపోలేదు. యేసుప్ర యూదుల ఆచారాలని వాటన్నిటిని గలతీ సంఘాల్లో తీసుకొచ్చేసి ఆచారాలు, పండగలు ఇవన్నీ మీరు పాటించాలి అని చెప్పి వాళ్ళ ఆచారాలన్నీ తీసుకొచ్చి, వాళ్ళు ముందు చేసే ఆచారాలన్నీ తీసుకొచ్చి క్రైస్తవ్యంలో కలపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ విధంగా చేయడం వలన గలతీ సంఘంలో అనేక మంది చాలా త్వరగా యేసు ప్రభు వారిని నమ్ముకున్న కొంతకాలానికే ఈ తప్పుడు బోధకుల వలన వాళ్ళు బ్యాక్ స్లైడ్ అయిపోతున్నారు. అంటే క్రైస్తవ జీవితం నుంచి, దేవుని కృప నుంచి స్లోగా జారిపోవడం మొదలుపెట్టారు, జారిపోతూ ఉన్నారు. పౌలు భక్తునికి అది చాలా గొప్ప భారంగా అయిపోయింది. అంటే ఇంత క్రైస్తవ జీవితాన్ని గురించి తెలుసుకొని కూడా, అంతా విని కూడా చాలా త్వరగానే వీళ్ళు క్రైస్తవ జీవితం నుంచి మళ్ళీ దూరం అయిపోతూ ఉన్నారన్న భారంతో ఈ యొక్క గలతీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు రాశాడన్నది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మనం శరీర క్రియలు అన్నవి చాలా భయంకరంగా మనకి కనిపిస్తాయి 19, 20, 21 వచనంలో. అలాగే ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలం 22 వచనం, 23 వచనంలో మనం చూస్తే కనిపిస్తుంది. ఈ ఆత్మ ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, శరీరం నుంచి చూడండి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీరం నుంచి వస్తాయి. శరీరం అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఇవన్నీ అంటే పౌలు భక్తుడు ఈ లీగలిస్టిక్ థింకింగ్ వల్ల, లీగలిస్ట్స్ వల్ల చాలామంది క్రైస్తవ్యంలో అన్యులుగా ఉంటున్న వాళ్ళు, యేసుప్రభు వారిని నమ్ముకుంటున్న వాళ్ళు, ఎవరైతే యూదులు యేసుప్రభు వారిని నమ్ముకొని వాళ్ళ ఆచారాలన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దుతున్నారో వాళ్ళ వలన వీళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు. అయితే వీళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. తప్పుడు బోధకుల నుంచి ఎట్లా మనం తప్పుడు బోధలకు ఆకర్షితులం అయిపోయి ఎలాగ బ్యాక్ స్లైడ్ అయిపోతున్నాము అన్నది మనమే చూసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చాలామందికి నిజమైన క్రైస్తవ జీవితం జీవించే విధానం, నిజమైన క్రైస్తవ జీవితం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ చివరి దినాల్లో మోసం ఎక్కువైపోయి ఇంకా ఎక్కువగా అనేక మందికి నిజమైన క్రైస్తవ జీవితం తెలిసే పరిస్థితుల్లో లేరు. అనేక సంఘాలు, లేకపోతే అనేక కుటుంబాలు, అనేక వ్యక్తిగత జీవితాలు దేవునికి దూరం అయిపోతూ ఉన్నాయి. దేవుని నుంచి దూరం అయిపోయి నిజమైన క్రైస్తవ జీవితం అంటే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ దినాల్లో ముఖ్యంగా ఈ వాక్యం మనకి చాలా అవసరం. ఎందుకంటే మనమే చూసుకోవచ్చు. ఎందుకంటే నిజంగా మనం యేసు ప్రభువాన్ని నమ్ముకొని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి, మన ప్రార్థన జీవితం మీద ఆధారపడి క్రైస్తవ జీవితాన్ని దేవుని మీద విశ్వాసంతో కొనసాగిస్తున్నామా లేదా అన్నది తెలుసుకునే అవకాశం మనకుంది. ఎలాగంటే నిజంగా కానీ మనం ఆ విధంగా దేవుని మీద ఆధారపడింది మన దైనందిన జీవితం, క్రైస్తవ జీవితం నిజంగా జీవిస్తూ ఉంటే ఆత్మ ఫలం మన జీవితాల్లో కనిపిస్తుంది. 5వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 22వ వచనంలో చూస్తే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ యొక్క ఫలం మన జీవితంలో, ఆత్మ ఫలం మన జీవితంలో కనిపిస్తుంది. ఇవి అంటే మనం మామూలుగా చూస్తే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఫలములు అని అనుకునే అవకాశం ఉంది. కానీ బైబిల్ గ్రంథం దీన్ని ఆత్మ ఫలంగా పిలుస్తాం. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇవన్నీ ఫేసెట్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్, లేకపోతే కోణాలు
దేవుడిచ్చే పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఈ ఆత్మ ఫలం, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే ఫలం వలన మనకి ఇవన్నీ కనిపిస్తాయి మన జీవితంలో. అంటే నిజమైన దేవుని గాడ్లీనెస్ అన్నది మన జీవితంలో కనిపిస్తుంది. అలాగే దేవుని ప్రేమ మానవుల్లో కనిపించే ప్రేమ కాదు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య కనిపించే ప్రేమ కాదు, లేకపోతే మన చూడండి ప్రేమికుల మధ్య కనిపించే ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ. ఇది ఎటువంటి ప్రేమ అంటే ఎఫెసీయులకు చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది దేవుని ప్రేమ. మనం మంచి వాళ్ళమని దేవుడు మన కోసం ప్రాణం పెట్టలేదు. మనం ఇంకా పాపంలో ఉంటున్నప్పుడే, పాపాత్ములుగా ప్రవర్తిస్తున్నప్పుడే, దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా ఉంటున్నప్పుడే దేవుడు మనల్ని కనికరించి దేవుని ప్రేమ చూపించాడు. ఇది దేవుని ప్రేమ. ఇటువంటి ప్రేమ అంటే మనం పాపాత్ముల్ని చూసినప్పుడు మనకి దేవుని కనికరం మన జీవితాల్లో అటువంటి ప్రేమ మనకు కనిపించినప్పుడు మన జీవితంలో ఉంటే పాపాత్ముల ఎడల భారం కలిగి ప్రార్థన చేసి వాళ్ళు విడుదల పొందాలన్న భారం మన జీవితంలో కనిపిస్తుంది. అటువంటి ప్రేమ కనిపిస్తుంది. ఎవరైతే నశించిపోతున్నారో, దేవుడు లేక ఈ లోకంలో యేసు ప్రభు వారు లేక వాళ్ళ జీవితాల్లో అనేక మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు, క్రైస్తవేతరులు నిజమైన క్రైస్తవ జీవితం తెలియక, దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం తెలియక నశించిపోతున్న వారు అనేక మంది ఉంటున్నప్పుడు మనకు వాళ్ళ ఎడల కనిపించే భారం, లేకపోతే కనికరము, మంచితనం ఇవన్నీ కూడా ఈ ప్రేమ నుంచి మనకు వస్తాయి. అటువంటి ప్రేమే మనం యేసు ప్రభు వారిలో చూడొచ్చు. దేవుని ప్రేమ యేసు ప్రభు వారిలో మనకు కనిపిస్తుంది. ఆయన మన కోసం ప్రాణం పెట్టినప్పుడు, మనం వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు, అనేక మంది ఆయన్ని వ్యతిరేకంగా ఆయన్ని సిలువేసినప్పుడు కూడా ఆయన ప్రేమ చూపించి మనకు రక్షణ తీసుకొచ్చాడు. ఇది మనం గమనించుకోవాలి. ఇది దేవుని ప్రేమ అంటే. ఇటువంటి ప్రేమ మన జీవితాల్లో కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి మన ప్రేమ మన హృదయంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేస్తాడు. నిజంగా మనం దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ, వాక్యానికి లోబడుతూ, ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ ఉంటున్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనకి ఇటువంటి ప్రేమ మన జీవితంలో కనిపిస్తుంది. అది మనం గమనించుకోవాలి. లేకపోతే మనకి ఈ 19వ వచనంలో, 20వ వచనంలో, 21వ వచనంలో కనిపించినటువంటి శారీరక కార్యాలు మనకు జీవితంలో కనిపిస్తే మటుకు మనం ఇంకా దేవునిలో లేవని మనం అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ తప్పుడు బాధలు చేసేవాళ్ళు వాళ్ళ వలన ఈ శారీరక క్రియలు బయటపడిపోతాయి. ఎందుకు తప్పుడు బాధలు చేసే వాళ్ళ వలన శారీరక క్రియలు బయటపడిపోతాయి అంటే, తప్పుడు బాధలు చేస్తున్నప్పుడు తప్పుడు బాధలకు మనం లోనైపోతే శరీరం మీద ఆధారపడేటట్లు చేసేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇవి పాటించండి, ఈ పండగలు చేయండి, ఇలాగ ఇంత డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇవన్నీ ఇటువంటి నియమాలు నిష్టలు వీటి మీద చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం శరీరం మీద ఆధారపడిపోతాం. దేవుని కృప మీద, దేవుని మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద, మన వాక్యం మీద ఆధారపడకుండా అయిపోతాం. సో ఆ విధంగా మనం క్రైస్తవ జీవితం నుంచి దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవి చాలా భయంకరమైనవి. ఈ లీగలిజం నుంచి విడుదల పొంది స్వతంత్రాలుగా బ్రతకాల్సిన అవసరం ఉంది. చూడండి, నెక్స్ట్ది సంతోషం అనేది, క్రిస్టియన్ జాయ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఇక నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము
మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలమొందుదురు. చూడండి, వీళ్ళకి చాలా రోజుల తర్వాత వాళ్ళు ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే వాళ్ళ పాప జీవితం వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళకి దుఃఖం కలుగుతుంది. వాళ్ళు ఎంత దేవునిని కోల్పోయాం అన్నది ఇశ్రాయేలీయులకి అర్థమవుతుంది. దానివలన ధర్మశాస్త్రం మరలా వాళ్ళ జీవితాలకు దొరకడం వలన, దేవుని మాటలు దొరకడం వలన వాళ్ళకి దుఃఖం పొంగిపోయి వాళ్ళ జీవితం ఎంత భయంకరమైన జీవితం జీవించామన్న అర్థం చేసుకున్నప్పుడు దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు నెహెమ్యా చెప్తా ఉన్నాడు, మీరు చూడండి, దుఃఖపడవద్దు, బాగా మంచి ఆహారం తినండి, కొవ్విన మాంసాన్ని తినండి, ఎందుకంటే దేవునిలో ఆనందిస్తే మీకు బలం వస్తుందని చెప్తున్నాడు. అంటే దేవుడిచ్చే ఆనందం వేరు, ఈ లోకం ఇచ్చే ఆనందం వేరు. ఈ లోకం ఇచ్చే సంతోషం అది తాత్కాలికమైనటువంటి సంతోషం, కానీ దేవుడిచ్చే నిజమైన దేవుని ఆనందం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం ద్వారా, వాక్యానికి లోబడడం ద్వారా, ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడడం ద్వారా, విశ్వాసం ద్వారా దేవుని మీద ఆధారపడే జీవితం ద్వారా ఇటువంటి ప్రేమ, ఇటువంటి సంతోషం దొరుకుతుంది. ఈ సంతోషం వల్ల మనకు బలం దొరుకుతుంది. ఆ బలం వల్ల మనం విడుదల పొందుతాం. దేవుడిచ్చే ఆ బలం, సంతోషం వల్ల వచ్చే ఆ బలం వల్ల దేవునిలో ఆనందించాలి. దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి క్రైస్తవులు అనేవాళ్ళు. మనం చాలాసార్లు ఈ లోకంలో తాత్కాలికమైన ఆనందం కోసం చాలా ప్రదేశాలు తిరుగుతాం, రకరకాలైనటువంటివి చూస్తాం, రకరకాలైనటువంటి వింటాం. వీటన్నిటి వల్ల మనకి తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆనందం వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ దానివల్ల ఏమీ మనకి ఉపయోగం ఉండదు. శరీర సంబంధమైనటువంటి వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే శరీరం మనల్ని నాశనం వైపు నడిపించేస్తుంది. ఆత్మ మనల్ని నిత్యం జీవించేటట్లు నిజమైన జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనకి ఇటువంటి నిజమైన ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందం క్రైస్తవ జీవితం జీవించడానికి చాలా అవసరం. ఈ ప్రేమ, ఆత్మ ఫలం అనేది చాలా అవసరం మనందరికీ. అందుకనే దేవుడు ఇవన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ మనకు అవసరం కాబట్టి ఒక ఫలంగా మనకు, ఒక ఫ్రూట్ లాగా దేవుడు మనకు ఇస్తాడు. ఎందుకంటే ఇదంతా ఫ్రూట్ అంతా మనకు అవసరం. నాకు ప్రేమ ఉంది, సమాధానం లేదు, లేకపోతే ఎలాగంటే కాదు, అలాగ దేవుడు ఉండడు. దేవుడు మొత్తం అన్నిటినీ దేవుడి నుంచి మనం పొందుకునే అవకాశం ఉంది. అన్నీ మనకు అవసరం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ మనకు అవసరం, ఈ సమాధానం మనకు అవసరం, ఈ యొక్క సంతోషం మనకు అవసరం. అలాగే సమాధానం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే దేవుడిచ్చే సమాధానం 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 6-7 వచనాలు చదువుతున్నాను చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, ఈ దేవుడిచ్చే సమాధానం ఇది దేవుని మన జ్ఞానం మీద ఆధారపడి లేదు. అంటే మన జ్ఞానం ద్వారా సమాధానం దొరుకుతుందని అనుకుంటాం, కానీ దేవుడిచ్చే సమాధానం ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇంటెలిజెన్స్, బియాండ్ అవర్ విజ్డమ్. అంటే మన తెలివితేటల వల్ల వాటి వల్ల వచ్చే సమాధానం లాంటి సమాధానం కాదు ఇది బియాండ్ దట్ ఉంది. అంటే సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, బియాండ్ ద హ్యూమన్, బియాండ్ అవర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ హ్యూమన్ విజ్డమ్. దీనికి అతీతంగా దేవుని అంటే ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, మన చుట్టుపక్కల ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే, లోపల ఉండే సమాధానం అది ఎవ్వరు తీసేయలేరు.
యేసు ప్రభు వారి శిష్యుల్ని అనేక మంది శిక్షించారు. వాళ్ళని విపరీతమైన శిక్షలు విధించి చివరికి చంపేశారు. రకరకాల భయంకరమైన శిక్షల ద్వారా యేసు ప్రభు వారి శిష్యులు చనిపోయారు. కానీ వాళ్ళ హృదయంలో సమాధానం మటుకు ఎవ్వరు తీసేయలేకపోయారు. సో అటువంటి సమాధానం దేవుడిచ్చే సమాధానం, దేవుని పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సమాధానం. ఆ సమాధానం మనకు అవసరం. ఆ సమాధానం లేనిది క్రైస్తవ జీవితం మనం జీవించలేము. ఇవన్నీ మనకు అవసరం కాబట్టి ఫ్రూట్ మనకు దేవుడిస్తాడు. ఇది మనకు అవసరం కాబట్టి ఒక ఫ్రూట్ మనకు ఇటువంటి ఫలం మనకు దేవుడిస్తాడు. అందుకని విడివిడిగా ఫలములలాగా మనకు కనిపించట్లేదు. ఈ ఫ్రూట్ అంతా మనకు అవసరం కాబట్టి మనం అర్థం చేసుకొని ఫ్రూట్ని తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని నుంచి పొందుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి లోబడడం ద్వారా, వాక్యానికి లోబడడం ద్వారా, విశ్వాసం ద్వారా, విధేయత చూపించడం ద్వారా మనకు దొరుకుతుంది. అలాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను అని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఆయన చూడండి, ఆయన ప్రిజనర్గా ఉంటూ ఈ యొక్క లెటర్స్ రాస్తూ ఉన్నాడు. సో 2వ వచనంలో మనం చూస్తే దీర్ఘశాంతం, ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రికలోని సంతోషం చూస్తే దీర్ఘశాంతం చాలా అవసరం అని మనం అర్థం చేసుకోవాలి. దీర్ఘశాంతం అనేది లేకపోతే క్రైస్తవ జీవితం జీవించడం చాలా కష్టం. ఒకరినొకళ్ళు సహించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు సహించుకోవాలంటే దీర్ఘశాంతం అవసరం. క్రైస్తవ జీవితానికి, కుటుంబాలకి ఈ రోజుల్లో మనం చూస్తే ఇది చాలా కొదువుగా కనిపిస్తుంది. సంఘాల్లో దీర్ఘశాంతం లేదు. దేవుడు ఎంత దీర్ఘశాంతం చూపించకపోతే మన ఎడల మనల్ని పాపం నుంచి విడిపించాడు, మనకి రక్షణ దయచేశాడు. ఆయన ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు కాబట్టి ఆయన రాకడ ఇంకా రాలేదు, ఆయన జడ్జిమెంట్ ఇంకా రాలేదు, ఆయన ఉగ్రత ఇంకా రాలేదు. ఇది మనం అర్థం చేసుకొని అటువంటి దీర్ఘశాంతం లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఆత్మీయంగా ఎదగలేం. కుటుంబ జీవితంలో కుటుంబాలను సరిగ్గా దేవునిలో నడిపించుకోలేము. అలాగే క్రైస్తవ సంఘాలు నడిపించబడవు. కాబట్టి ఈ దీర్ఘశాంతం అనేది క్రైస్తవ జీవితాల్లో ప్రతి వ్యక్తికి, ప్రతి క్రైస్తవునికి అవసరం. కాబట్టి దేవుని దగ్గర గోజాడిటువంటి ఈ దేవుని ఫలాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే 4వ అధ్యాయంలోనే 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. చూడండి, ఈ యొక్క దయాళుత్వం అన్నది చాలా ప్రాముఖ్యం. ఒకరు క్షమించుకోవడానికి, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ చూపించుకోవడానికి ఇది న్యాచురల్ రిజల్ట్ ఆఫ్ లవ్ అన్నది. అంటే దేవుని ప్రేమ వల్ల వచ్చే పర్యవసానమే ఇటువంటి దయాళుత్వం, కైండ్నెస్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. చూడండి, అలాగే గలతీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాసగృహముకు చేరిన వాడి ఎడల మేలు చేయుదము, మంచి చూపించాలి. చూడండి, విశ్వాసుల మధ్య ఈ మంచితనం ఉండాలి. అలాగే దేవుడిచ్చే మంచితనం, ఇది మానవుల మంచితనం కాదు, దేవుడిచ్చే మంచితనం అన్నది చాలా అవసరం అన్నది. ఒకరినొకరు భరించుకోవడానికి, ఎవరైతే తప్పుడు బోధల్లో చిక్కుకుపోతున్నారో వాళ్ళని విడుదల చేయడానికి ఈ మంచితనం అన్నది అవసరం. చూడండి, ఇంకా చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, ఇది విశ్వాసం అన్నది, ట్రస్ట్ వర్ది అన్నది. చూడండి, లాయల్టీ అన్నది మనం మీద వేరే వాళ్ళ ఆధారపడేటట్లు మనలో ఇటువంటి గుణం మనకు ఉంటుంది. ఇది మనకి చాలా చాలా అవసరమైనది. శోధన సహించే గుణం, శోధనకు నిలిచి ప్రభు తన ప్రేమ వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడంటే ఇటువంటి విశ్వాస్యత చూపించిన వాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలా. సో విశ్వాస్యత అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది ఫెయిత్ నుంచి వచ్చింది. సో ఆ ఫెయిత్ అన్నది చాలా ప్రాముఖ్యం. మనకు తెలుసు, విశ్వాసం లేకపోతే క్రైస్తవ జీవితం జీవించడం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత మనం చూస్తే సామెతల గ్రంథంలో ఒక మాట నేను చదువుతున్నాను. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట అంటే జెంటిల్నెస్ క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువుగా వ్యవహరించడం, ఇతరుల పట్ల మనం ఈ జెంటిల్నెస్ చూపించడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత జీవితానికి మనం ఇటువంటి మృదువంగం అని మాటలు అంటే మనకు నుంచి రావు. మన హృదయం చాలా భయంకరమైంది కాబట్టి హృదయంలో నుంచి చెడు మాటలు, చెడు తలంపులే వస్తాయి. కానీ మంచి మాటలు రావాలంటే పరిశుద్ధాత్మ జీవం చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవునితో కొనసాగితే కానీ ఇటువంటి మృదువైన మాటలు మన లోపల నుంచి రావు. దేవుని మీద ప్రతిరోజు ఆధారపడడం వలన, మనం మృదువుగా మాట్లాడడం వలన మన కుటుంబాల, సంఘాలకి మేలు జరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. చూడండి, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు రక్షకునికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఎదుర్చు ఈ లోకము స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచున్న వలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ ఇంగ్లీష్ మాటలో మనం చూస్తే చూడండి, సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 వాక్యాలు మనం చూస్తే సెల్ఫ్ కంట్రోల్ అన్నది అంటే పేషెన్స్ అన్నది, దీర్ఘశాంతం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే క్రైస్తవ జీవితం, వ్యక్తిగత జీవితం జీవించడం చాలా కష్టం. ఇది మనకు ఉండవు, ఇవేవి మనకు ఉండవు, కానీ దేవుడు మనకి ఇస్తాడు ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్నది. సో ఈ ఆత్మ ఫలం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే మనం దేవుని క్రైస్తవ జీవితం, నిజమైన జీవితం జీవించను. సో ఈ ఆత్మ ఫలం ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన మాసంలో, ఈ యొక్క దినాల్లో, చివరి దినాల్లో మనకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి క్రైస్తవ జీవితం దొరకాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, దీవెనకరమైన మాటలు మా ముందుంచారు. ఈ హృదయం ప్రభువులైన వాక్యం హృదయంలో భద్రపరచమని, ఈ లోకంలోకి నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి మా అందరికీ సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.